తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీసీ అనేది చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి మేకపోతుల నరేందర్ గౌడ్ గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి గత 9 సంవత్సరాలుగా ఈ బీసీ ఈ సంఘాన్ని వీరు ఎస్టాబ్లిష్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. బట్ ఇక్కడ ఎన్నడూ లేని విధంగా బీసీ గురించి ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదన ముందుకు వచ్చిందో అప్పటి నుంచే ఈ బీసీ కులగలాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి వచ్చేసిళ్ళు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి వీళ్ళు సడన్గా ఇప్పుడు తెర మీదకి వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నిజంగా బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి? ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ. ముఖ్యంగా పీవీఆర్ న్యూస్ ఛానల్ ఎంతో వ్యయప్రాసల కూర్చి మన వరంగల్ నుంచి మా ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ హిమాయత్నగర్ మా ఆఫీస్ దాకా వచ్చారు. మీకు హ్యాపీ న్యూ ఇయర్, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా అడుగుతున్నాం, చెప్పండి. ఇప్పుడు బీసీ కులగణన అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. అంతకుముందు మీరు 9 సంవత్సరాల నుంచి మీ సంఘం ఉంది. 9 సంవత్సరాల నుంచి మీరు అవపడలేదు, అంతగా ఫోకస్ కాలేదు. సడన్గా మాత్రమే ఫోకస్ అవుతూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? లేదు, 2009లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది. 2011లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము పాదయాత్ర చేశాము. పోయిన సంవత్సరం మార్చిలో కూడా పాదయాత్ర చేశాము. ప్రతి సంవత్సరం 2 ధర్నాలు జంతర్ మంతర్ ఢిల్లీలో నిర్వహిస్తున్నాము. దేశవ్యాప్త సమగ్ర కులగణన కోసం పనిచేస్తున్నాము. గతంలో ఇక్కడ బీజేపీ పార్టీ జాతీయ బీసీ కమిషన్ వచ్చినప్పుడు కూడా మేము ఆ జాతీయ బీసీ కమిషన్ సమావేశాన్ని అడ్డుకొని అరెస్ట్ అయినాము. సైఫాబాద్ పిఎస్కు పోయినాము, జైలుకు పోయినాము. బీసీల కోసము తెగించి కొట్లాడి జైలు దాకా పోయి వచ్చింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, నరేందర్ గౌడ్ అండ్ టీం మాత్రమే. ఇంకే సంఘం కూడా చేయలేదు. కనపడట్లేదు అనేది అబద్ధము. ఏంటంటే మేము గ్లోబల్ ప్రచారం చేసుకోము, బీసీల కోసం పనిచేస్తాము. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు పేపర్ పులులు, పేపర్ సంఘాలు చాలా ఉన్నాయి. పొద్దున్న లేస్తే ఈనాడుకు డబ్బులు ఇచ్చి, ఆంధ్రజ్యోతికి డబ్బులు ఇచ్చి మేము వాళ్ళు రాయించుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్నారు, బీవీఆర్ టీవీ ఎక్కడో వరంగల్ నుంచి మమ్మల్ని గుర్తించి మా దాకా వచ్చింది. అట్లా రావాలి మీడియా. మీరు మా కోసం ఎందుకు వచ్చారు? నిజాయితీగా పనిచేస్తున్నాం కాబట్టి, అయ్యో ఈయన ఎవరో మంచి నిజాయితీగా పనిచేస్తున్నారు, నా కాంటాక్ట్ నెంబరు వెతుక్కొని ఒక నిజాయితీగా ఎవరైతే ఉద్యమం చేస్తారో, ఎవరైతే కష్టపడుతుర్రో వాళ్ళని మేము కవర్ చేయాల్సిన బాధ్యత ఉందని మీరు జర్నలిస్టులకు వచ్చారు. నేను కూడా మాస్టర్స్ చేసిన జర్నలిజంలో, తెలుగు యూనివర్సిటీలో నేను మాస్టర్స్ చేసిన, ఎంసీజే నాది. నాకు తెలుసు జర్నలిజం గురించి. నేను ఓన్లీ సోషల్ మీడియానే, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సోషల్ మీడియానే ఆయుధంగా వాడుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాయమన్నాం అనుకోండి, ₹1,00,000 యాడ్ అడుగుతారు, మేము యాడ్ తెచ్చి ఇవ్వాలి. ఇప్పుడు అదేవిధంగా ఈనాడులో ఉన్నారనుకోండి, ఆయన డిఎన్ ప్రసాద్ అని ఉంటాడు, ఆయన ₹1,00,000 యాడ్ పంపిస్తున్న, గౌడ్ సాబ్ వేసేయి నెక్స్ట్ నీ పేపర్. అవన్నీ మేము చేయలేం కదా. బీసీల కోసం పనిచేయాలంటే మీలాంటి వాళ్ళే మమ్మల్ని ఆదరించాలి, మీరే మాకు దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది, సోషల్ మీడియా అండ్ యూట్యూబర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సోషల్ ప్లాట్ఫామ్ గురించి నిజంగా బాగా చెప్పిళ్ళు మీరు. ఇప్పుడు సోషల్ ప్లాట్ఫామే నిజంగా చాలా ముందంజలో ఉంది, అందరికీ చాలా ముందంజలో ఉంది. ఓకే, బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఇది సక్సెస్ అవుతుందా? ఇప్పుడు మీరు స్టేట్ ఒక నిమిషం స్టేట్ ప్రెసిడెంట్గా మీరున్నారు, మీలాగానే కొన్ని సంఘాల స్టేట్ ప్రెసిడెంట్లు ఉన్నారు. అందరికందరూ ఏకతాటిగా వస్తేనే కదా బీసీ రాజ్యాధికారం చేపట్టేది. ఎవరికి వాళ్ళు యమున తీరని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? మీరు సంఘాల అధ్యక్షులు, సంఘాల నాయకుల తీరు మీద మీరు మాట్లాడుతున్నారు. నేను అది కాదు మాట్లాడాలి. బీసీ ప్రజల్లో చైతన్యం, వాళ్ళలో చైతన్యం. ఈరోజు ఈడబ్ల్యూఎస్ వచ్చింది, దానివల్ల మన పిల్లల నిరుద్యోగులు ఎంతమంది అన్యాయం జరుగుతుంది, ఆ నిరుద్యోగులకు అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ విషయంలో బీసీ విద్యార్థులకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఆ విద్యార్థుల్లో అవేర్నెస్ వచ్చింది. ఈరోజు మహిళా రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లు అనే అంశం మీద మహిళలలో చైతన్యం వచ్చింది. ఈరోజు నిరుద్యోగుల్లో చైతన్యం వచ్చింది. ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ల అంశం మీద ఈరోజు ఉద్యోగుల్లో ప్రమోషన్ల వాళ్ళకు చైతన్యం వచ్చింది. కార్మికులు, కర్షకులు, యువజనులు, విద్యార్థులు, బీసీ ప్రజలు, ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా అరే ఇంకెన్నాళ్ళ ఈ రెడ్డే ఉంటాడా మంత్రి, ఈ రెడ్డినే ఎమ్మెల్యేనా, మనల్ని పరిపాలించడానికే రెడ్లు ఉన్నారా అనేటట్టుగా బీసీలు వచ్చేసారు. ఈరోజు ఓటు వేసే చైతన్యం వచ్చింది. అందుకనే అనేక సందర్భాల్లో బీసీల కోసం ఒక పార్టీ పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం, ఎన్నో డిమాండ్ చేసినాం. కానీ రాహుల్ గాంధీ గారు చాలా అడ్వాన్స్గా ఎంతో ముందడుగేసారు. ఆయన మొన్న జోడో యాత్రలో కూడా నేను కలిసినప్పుడు చెప్పిన, రాహుల్ గాంధీ గారికి పర్సనల్గా మాట్లాడి చెప్పిన, ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారు, ఈ దేశంలో మీ ఫ్యామిలీ గాంధీ కుటుంబం ఏది పట్టుకున్నా కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసింది.
భారత స్వాతంత్ర పోరాటాన్ని సక్సెస్ఫుల్గా చేసింది. ఆ తర్వాత గరీబీ హఠావో అనే నినాదంతో దళితులకు 3 ఎకరాల భూమి, ఆ తర్వాత దళితులకు భూమి లేని పేదలకు భూములు ఇవ్వటము, ఇల్లులు కట్టియటము, దళిత వాడలు కట్టియటము. కానీ కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాల చరిత్రలో బీసీల కోసం ఏనాడు ఏ నినాదం తీసుకోలేదు. పైగా రాజీవ్ గాంధీ గారు మండల్ కమిషన్ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అవన్నీ తెలుసుకున్న రాహుల్ గాంధీ గారు ఈరోజు బీసీ రిజర్వేషన్ల కోసం, అన్ని రిజర్వేషన్ల కోసం ఈ దేశంలో 75% వరకు రిజర్వేషన్లు తీసుకుపోతుంది. ఎవరెంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకంత రిజర్వేషన్ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం మా గవర్నమెంట్ అని రాహుల్ గాంధీ గారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడానికి బీసీ సంఘాలన్నీ కూడా ముందున్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ ఉంది. మోడీ గారు ఓబీసీలలో చిన్న ఎంబీసీ కులమైన మోద్గాచి, గుజరాత్ ప్రాంతం, రాజస్థాన్ ప్రాంతంలో నూనె తీసే, మన దగ్గర గాండ్లోళ్ళు అంటారు, గానుగ నూనె తీసేటటువంటి కులం. ఆయన ఎంబీసీ చిన్న కమ్యూనిటీ నుంచి వచ్చి దేశ ప్రధానిని చేశారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. అప్పుడు మనం ఏమనుకున్నాం, అరే మా బీసీలలో ఒక చిన్న కులమైన తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసిర్రు, ఒక మైనార్టీ ప్రధానమంత్రిని చేసిర్రు అబ్దుల్ కలాం గారిని, దళిత ప్రధానమంత్రిని చేసిర్రు రామ్నాథ్ కోవింద్ కోహ్లీ, మన దగ్గర ముదిరాజులు అంటారు. ఆ తర్వాత ఇప్పుడున్న గిరిజన ప్రధానమంత్రిని చేసిర్రు. వీళ్ళందరూ చేస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఒకటి మనకు అర్థమైంది ఏంటంటే, బీసీలందరూ అర్థం చేసుకున్నది, బీసీ సంఘాలందరినీ కూడా చైతన్యవంతం చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే, ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయితే అందరి జీవితాలు మారు. దేశంలో చదువుకునే విద్యార్థులకు విద్యలో రిజర్వేషన్ కావాలి. ఇలా ఎంబీబీఎస్ సీటు నీట్ రిజర్వేషన్లు కావాలి, నీట్లో రిజర్వేషన్లు కావాలి, ఐఐటీల్లో రిజర్వేషన్లు కావాలి, ఎన్ఐటీల్లో రిజర్వేషన్ కావాలి, ఐఐఎంలో రిజర్వేషన్ కావాలి, ఐబీఎంలో రిజర్వేషన్ కావాలి, సెంట్రల్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కావాలి, స్టేట్లో చదువుకునే పిల్లలకు ఎంసెట్లో రిజర్వేషన్, దాని పద్ధతి ప్రకారము ఏదైతే 27% ఉందో దాని ప్రకారంగా అది అమలు కావాలి. స్థానిక సంస్థల్లో మొన్న కామారెడ్డి డిక్లరేషన్ అనుసరించి 42% రిజర్వేషన్లు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, కౌన్సిలర్లు అన్నిటిలో కావాలని చెప్పేసి ఈరోజు చైతన్యవంతంగా కొట్లాడుతుంది. ఓకే, కావాలి అని చెప్పేసి అంటాం. అంటే ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. అవుతుందా కాదని ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఐ థింక్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్స్ వస్తుంది. ఓకే, కంపల్సరీ వస్తుందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు వస్తుంది, కంపల్సరీ రావాలి. ఎలా చెప్తున్నారు? అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ప్రామిస్ చేసింది. దీని గారు ఇంకా ఏం చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పడం అంటే రేవంత్ రెడ్డి గారు కాదు, రేవంత్ రెడ్డి గారు ఓన్గా కాదు, కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న బెల్గాంలో జరిగిన సిడబ్ల్యూఎస్ తీర్మానం చేశారు. సిడబ్ల్యూఎస్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేశారు. రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకుడు, రేవంత్ రెడ్డి గారి మీద మాకే నమ్మకం లేదు ఆయన చేస్తాడని, కానీ ఇక్కడ లోకల్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ గారి మాట మీద ఖచ్చితంగా 42% కావాలి. అది ఏ విధంగా అంటే ఆల్రెడీ కోర్టులో, సుప్రీంకోర్టులో చిక్కుముడిలో ఉంది. దానికి అడ్వకేట్ జనరల్ని పెట్టి, ఒక మంచి అడ్వకేట్ని పెట్టి, ఇక్కడ జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు డెడికేషన్ కమిషన్ వేశారు. డెడికేషన్ కమిషన్ వేసి గతంలో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే, మీ రాష్ట్రాలలో మీకుండే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. దాన్ని తీసుకుపోయి మరి కోర్టు ముందు వాళ్ళు ఏ విధంగా ప్రజెంటేషన్ ఇస్తారో ఇచ్చి తీసుకురావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే బెటర్గా ఉంటుందని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే గతంలో 34 రిజర్వేషన్ని కేసీఆర్ 18% తీసుకుపోయాడు పంచాయతీరాజ్లో, ఇది సర్పంచ్లలో, పంచాయతీరాజ్లో. ఇక మున్సిపల్లో, తర్వాత మండల్ పరిషత్లో, జిల్లా పరిషత్లో 22% తీసుకుపోయాడు. మరి గతంతో పోలిస్తే అక్కడ 12% తగ్గింది, ఇక్కడ దగ్గర 16% తగ్గింది కదా. దాంతో పోలిస్తే బెటరే కదా. కాబట్టి మనము ఆ విధంగా అయితేనే ఆశిద్దాం. ఒకళ్ళు ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పుడు చేయనియాలి. నువ్వు చేస్తావా అంటే కాదు కదా. అసలు అది కూడా చేయలేదు కదా కేసీఆర్. అయ్యో మా రిజర్వేషన్లు తగ్గిపోతున్నాయి సార్, దొరవారు ఎట్లా సార్ మీరు ముఖ్యమంత్రికి ఉన్నారంటే, నెవర్, సుప్రీంకోర్టులో కేసు ఉందా, ఇచ్చేది లేదు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు వేసిండు ఆయన, మేమేం చేస్తాం. స్వప్నారెడ్డి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% రిజర్వేషన్ దాటొద్దని జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ధర్మాసనం తీర్పిచ్చేసింది. ఎంత దారుణం తెలుసా ఆ తీర్పు. ఆల్రెడీ ఆ తీర్పు 2010లో వచ్చింది. 2010లో వచ్చినాక 2012 ఎలక్షన్ జరిగింది, 2017 ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్కి సంబంధించి ఇగో ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఈ పెద్ద ఆయన మన శివశంకర్ గారు, కేంద్ర మంత్రి, వాళ్ళ అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్ గారు రవివర్మ అని ఒక బెంగళూరు సుప్రీంకోర్టు అడ్వకేట్ని పెట్టి వేసింది కేసు. స్టే తీసుకొచ్చి 2 ఎలక్షన్లు నడిపించింది. మా స్టేట్ గవర్నమెంట్ ఉన్న కేసులని మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి ఈ కేటీఆర్, కేసీఆర్ పోయి విత్డ్రా చేసుకొని వచ్చారు.
వస్తే కేసే విడ్రా అయిన తర్వాత స్టే నిలబడదు కదా, నిలబడలేదు. మరి ఇదేంది అన్యాయం అని చెప్పి బట్టి విక్రమార్క గారు అడిగితే మా పార్టీకి వెళ్ళి మేము 34% ఇస్తాము, నీ పార్టీకి వెళ్ళి ఇచ్చేది 34% ఏమన్నా భిక్షనా? 34% మాకు రాజ్యాంగ హక్కు అది. రేపు 42% మాకు వచ్చేది రాజ్యాంగ హక్కు అది. రేపు సివిల్ కాంట్రాక్టర్స్ 42% మాకు రావాలి, సివిల్ మెయింటెనెన్స్ మాకు రావాలి దాని మీద. ఓకే, మీరు మీరు అనుకున్నట్టు విధంగానే బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలంటే ఇప్పుడు మీరు ఒక కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో మీరైతే ఉన్నారు. ఇక్కడ పార్టీ పెడతారు ఓకే, కాకపోతే మీలో మీకే కొంత భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి ఎట్లా అనుకుంటూ, ఇప్పుడు మనుషులు అంటే ఆశావాహులు. ఎస్ నాకు ఆ సీట్ కావాలి అని చెప్పేసి మీరు, లేదు అది నాకే కావాలని చెప్పేసి ఇంకొక వ్యక్తి, లోపల చర్చలు జరుగుతూనే ఉంటాయి, ఇట్లాంటి కొట్లాటలు ఉంటూనే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎలా వీటిని అధిగమిస్తారు? ఎలా అధిగమించి రాజ్యాధికారం దిశగా అడుగులేస్తారు? ఏం చెప్తారు? మీరు నేను కొత్త రాజకీయ పార్టీ నేను ఒక్కరిని పెడతాను అనలేదు. అయితే బీసీలు అందరు కలిసి పార్టీ పెట్టాలనుకుంటున్నాను. గతంలో ఆర్ కృష్ణయ్య గారు మొదటి నుంచి బీసీల కోసం పనిచేస్తున్న పెద్ద నాయకుడు ఆయన. ఆయనని అనేక సార్లు పార్టీ పెట్టమని మేము బాగా డిమాండ్ చేసినాం, కొట్లాడినాం. చాలా కొట్లాడినాం, మేమే కొట్లాడినాం. నేనే ఆయనతో చాలా సందర్భాల్లో ఎన్నో మీటింగ్లలో డిమాండ్ చేసిన, నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారని చెప్పి కూడా ఆయనని చాలా బాగా క్వశ్చన్ చేసిన. ఆయన కూడా దానికి సావధానంగానే పెడదాం లీడర్, మన దగ్గర పైసలు లేవు కదా, పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం కదా, అన్ని పైసలు ఏడికెళ్ళి వస్తాయని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈటల రాజేందర్ గారు పార్టీ పెడతారని మేము బాగా ఆశపడ్డాం, అన్న కూడా పెట్టలేదు. దేవేందర్ గౌడ్ గారు అప్పుడు పార్టీ పెట్టారు కానీ, కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు, నిలబడలేదు ఆ పార్టీలు. కొంచెం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది అయింది. ఇప్పుడు బీసీల నాయకత్వంలో పార్టీ అంటే రావడానికి ఆస్కారం ఉంది, ఎవరు పెట్టినా కూడా బలపరుస్తాం. ఇప్పుడు బీసీ సంఘాలు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద అనేక వేదికలు, అనేక సంఘాలు, అనేక కళా సంఘాలు ఉన్నాయి. ఒకళ్ళు పార్టీ పెట్టిర్రు, విషయం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికే ఓట్లు వేసినాం, మేము కూడా ఏమని చెప్పినాం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావాలి కాబట్టి. అందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ మంచోడా చెడ్డోడా తాగుపోతోడా తర్వాత ముచ్చట, వీడికైతే ఓటేయాలి. ఎందుకు వేయాలి? తెలంగాణ కోసం ఓటేయాలి. ఇప్పుడు బీసీ వాదం కోసం కూడా ఒక పార్టీ వస్తే ఆ వ్యక్తి సంబంధించి నాట్ ఇష్యూ, అది పెద్ద ఇష్యూ కాదు, వ్యక్తి అక్కడ పర్సనాలిటీ ఇష్యూ కాదు, వాదం బీసీ వాదం. బీసీ వాదం కోసం బీసీలు ఓట్లు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో బీసీలు నీకు 65 నుంచి 67% వరకు ఉంటారు. ఈ బీసీలు అనే వాళ్ళు ఎటువైపు ఓట్లు వేసుకోవటం మొదలు పెడతారు అటువైపు ఈజీగా గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చినంత మాత్రం రాజ్యాధికారం వస్తుందని కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి మొన్న బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని పెడతా అన్నది. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని పెడితే ఆ బీసీ ముఖ్యమంత్రి కులగణన వద్దంటాడు, ఎందుకంటే బీజేపీ కులగణనకు వ్యతిరేకం. ఈరోజు మేమందరం చేసిన పోరాటం, దేశవ్యాప్త పోరాటం, దేశంలో అనేక సంఘాలు, అనేక వ్యక్తులు, అనేక వేదికలు చేసిన దాంతో మొన్న కరడుగట్టిన ఆర్ఎస్ఎస్ఏ కులగణనకు మేము వ్యతిరేకం కాదన్నది. ఇప్పుడు 2021లో చేయాల్సిన జనగణన, జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు మన దేశం దిక్కు. ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జనాభా లెక్కలు చేయాలి. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది ఆయన మోడీ గారు దాన్ని వాయిదా అయ్యేబట్టి. వాళ్ళు ఏం చేసారు, జనాభా లెక్కల్లో మేము బీసీ కులాలను లెక్కించము, ఏ కులాన్ని లెక్కించమంటారు. జనాభా లెక్కల్లో ఎస్సీ ఎస్టీలను లెక్కిస్తారు, బీసీలను లెక్కియాలి కదా. ఈసారి బీసీలను లెక్కించే దిశగా వాళ్ళు ముందుకు వస్తున్నారు బీజేపీ. ఈసారి బీజేపీ బీసీలను లెక్కించే దిశగా ముందుకు రాకపోతే వాళ్ళు మంచిగా హారతి పల్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే బీజేపీకి బీసీలే వెన్నుముకకున్నారు. బీసీలు ఓటు వేయకపోతే బీజేపీ పార్టీ బతకదు, ఎందుకంటే 100% బీసీలు హిందువులు కాబట్టి మా పార్టీ అనుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దాన్ని క్లెయిమ్ చేస్తున్నాడు, బీసీలు నా వాళ్ళు, బీసీల కోసం నేను పనిచేస్తున్నా, మా పార్టీ పనిచేస్తుంది. సిడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అక్కడ తీర్మానం చేసిండు, ఏఐసిసిలో తీర్మానం చేసిండు, పార్లమెంట్లో ఈరోజు రాహుల్ గాంధీ చెల్లె ఇద్దరు కొట్లాడుతున్నారు. మొన్న ఎందుకండి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు అమిత్ షా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు హోమ్ మినిస్టర్గా. చేస్తే దాంట్లో ఓబీసీ మహిళా రిజర్వేషన్లు వేయని అడిగింది రాహుల్ గాంధీ కదా, బీజేపీ వాళ్ళు ఎవరు అడగలేదు కదా. తర్వాత ఆయన ఏమో నేను అమైండ్ చేస్తాను, అమైండ్ ఎందుకు చేయాలి? ఈ దేశంలో బీసీ మహిళలు లేరా? ఇప్పుడు కల్వకుట్ల కవిత లాంటి వాళ్ళే కావాలా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జాగృతులు పెట్టి 100 కోట్లు పెట్టి 200 కోట్లు పెట్టి కల్వకుట్ల కవిత లాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా? ఏ బీసీ మహిళలు ఎమ్మెల్యేలు కావద్దా, ఎమ్మెల్సీలు కావద్దా, మంత్రులు కావద్దా, ఎంపీలు కావద్దా, రాజ్యసభ సభ్యులు కావద్దా, మార్కెట్ కమిటీ చైర్మన్లు కావద్దా, జడ్పీ చైర్మన్లు కావద్దా, జడ్పీటీసీలు కావద్దా, ఎంపీపీలు కావద్దా? మా వాళ్ళు కావాలి కదా, మండల పరిషత్ ప్రెసిడెంట్లు అంతా. అందుకని మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 33% సబ్ కోటా ఇవ్వాల్సిందే, దాని మీద కూడా ఫైట్. ఓకే సార్, ఓవరాల్గా లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వీక్షిస్తున్నటువంటి యావత్ ప్రజానికానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటారు మీరు? ఫైనల్ వన్ ఏం చెప్తారు?
ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి బీసీ అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి, బీసీలకు మరియు అందరికీ చూసే వాళ్ళందరికీ, బీసీలకైతే స్పెషల్ అప్పీల్. ఎందుకంటే మన సమాజం వెనకబడి ఉన్నది. మన జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు లేవు. బీసీ మహిళలకు అన్యాయం జరుగుతున్నది, బీసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది, బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది, టోటల్గా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మన పక్కనున్న ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైన రిజర్వేషన్లు ఉన్నాయో మీరు ఆలోచన చేసుకోండి. అగ్రకుల పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈరోజు 50 ఎకరాలు 100 ఎకరాల ఆసాములైన రెడ్లకు కూడా జాబులు వస్తున్నాయి, మనకు వస్తలేవు. మొన్న యూనివర్సిటీ సీట్లు కూడా అంతే వచ్చినాయి. 1400 ర్యాంక్ వచ్చిన రెడ్డి పిల్లలకు, వెలమ పిల్లలకు సీట్లు వచ్చినాయి. 60-70 ర్యాంక్ వచ్చిన బీసీ పిల్లలకు రాలేదు. అందులో ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, బీసీ ఏ గ్రూప్లో రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, అదేవిధంగా సంచార కులాలు, ఆశ్రిత కులాలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాని సీట్లు అగ్రకులాలకు వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ ఒకప్పుడు రిజర్వేషన్లు వద్దు ఈ దేశంలో కొట్లాడింది అగ్రకులాలే. ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తున్నాడు. వాళ్ళే ఎక్కువగా గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, తర్వాత ఆర్డీఓలు, కలెక్టర్లు, ఎస్పీలు, కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, విఆర్ఓలు, గ్రూప్ 2 ఆఫీసర్లు అందరూ వాళ్ళే అవుతున్నారు. కాబట్టి మన రిజర్వేషన్ పెరుగుదల కోసం మనం పనిచేయాలి. మన పిల్లలందరూ మంచిగా సుభిక్షంగా ఉండాలంటే బీసీలంతా ఏకతాటి మీద నడవాల్సిన అవసరం ఉంది. చిన్న ఎవరో ఆ సంఘం నాయకుడికి, ఈ సంఘం నాయకుడికి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టోటల్లీ బీసీ వాదమే ఎజెండా అయ్యి ఎగరాలి. మనందరి సమస్యలు తీరాలి. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఓకే, సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.